ముఖ్యమైన ప్రశ్న మీ ముందుంచుతాను. ఇప్పటివరకు ఏ మీడియాలో మీరు చెప్పుండరు, నాకు తెలిసి మిమ్మల్ని అడుగుండరు. ఖచ్చితంగా మా అల్లుడిని సీఎం చేయాల్సిందే అని కేటీఆర్ భార్య అమ్మ, అంటే కేటీఆర్ అత్త శైలిమ గారి అమ్మ పోరు పెట్టిందట, ఇప్పటికీ పోరు పెడుతుందట. నిజమేనా? అందులో తప్పేముంది? నిజమేనా? అక్కడ పోరు పెట్టడం కాదు, వాస్తవంగా కేటీఆర్కు రాజకీయాలంటే ఇష్టం లేనోన్ని బలవంతంగా రప్పించారు. రప్పించి ఇప్పుడు ఒక అన్క్యాపబుల్ అనే విధంగా క్రియేట్ చేశారు అక్కడ కేటీఆర్ని వాంటెడ్గా. ఒక ఇద్దరు పిల్లల రాజకీయాల్లోకి రావటమే కేసీఆర్ గారికి ఇష్టం లేదంటారు కదా చాలామంది. అవునండి, కానీ అక్కడ కేసీఆర్ గారి వైఫ్ ఉంది కదా, ఓకే. ఇక్కడ శకుని సంతోష్ మదర్ శశికళ ఉంది కదా, మొత్తం మానిటరింగ్ ఆమె చేస్తుంది కదా. ఐ విట్నెస్ నేను కదా, కేటీఆర్ను ఫోన్లు చేసి ఏ రకంగా బలవంతంగా పాలిటిక్స్లకు రప్పించిండ్రు అనేది. కవిత తనకు తానే వచ్చింది, కానీ కేటీఆర్ ఇష్టం లేకుండా చాలా కష్టంగా వచ్చిండు పాలిటిక్స్లోకి. ఎవరిని కేటీఆర్ గారిని బలవంతం చేసింది రాజకీయాల్లోకి రమ్మని? కవిత వాళ్ళ అమ్మ శోభ గారు అండ్ బదేశంపే శశికళ గారు. శశికళ, ఓకే, ఇద్దరు. అంటే ఇక్కడ హరీష్ మేము ఉన్నాం కాబట్టి వాళ్ళకు ఒకటి ఇన్ఫీరియారిటీ కదా. అంటే ఆల్రెడీ శోభమ్మకి ఇష్టం లేకపోయినా కేసీఆర్ గారు ఎమ్మెల్యే కాకముందే హరీష్ను మంత్రి చేశారు కదా. ఆ మంత్రి చేయడంలో మంత్రి కాకుండా అమెరికాలో ఉన్న కవిత, ఇండియాలో ఉన్న శోభమ్మ చేత విధాలుగా అడ్డుకున్నారు. ఆ ప్రయత్నము ఎన్నో రకాలుగా జరిగింది, నాతో కూడా జరిగింది ఆ ప్రయత్నం. కేటీఆర్ గారిని వాళ్ళిద్దరు రప్పించారు సరే, కేటీఆర్ని అసమర్థుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది ఎవరు? సంతోష్కు సపోర్ట్గా అప్పుడు కవిత కూడా ఉండే. సంతోష్ చేశాడు. ఏంటి కేసీఆర్ అంటే వీళ్ళకంట కేటీఆర్ ఫోన్లు ట్యాపింగ్ చేయించడము, నా ఫోన్ ట్యాపింగ్లో పెట్టించడము, ఇంకా కొందరి ట్యాపింగ్లో పెట్టించడం, ఇవన్నీ సంతోషే కదండి. సో ఆయన ప్లేస్ని ఎవరు కొట్టేయకూడదు. హరీష్ ఫ్యామిలీ ట్యాపింగు ప్రతి ఒక్కరిది ట్యాపింగ్లో పెట్టించాడు కదా సంతోష్. షాడో సీఎంగా ఒక్క సీఎం కాదు, నలుగురు సీఎం లాగా పనిచేసాడు కదా సంతోష్. చివరికి కేటీఆర్ పక్క రాష్ట్రాల సీఎంలతోటి కూడా ఈ కేసీఆర్ గారికి తెలియకుండా చాలా చేసుకున్నాడు. ఇప్పుడు ఇంతకీ కేటీఆర్ని సీఎం చేయాలనే పోరు ఉందా లేదా అత్తగారి నుంచి? అత్తగారి పోరు పక్కకు పెట్టండి, ఎవరికైనా న్యాచురల్గా నా అల్లుడు సీఎం కావాలి అని అనుకుంటారు. కానీ ఎవడో పరాయోడు సీఎం కావాలి అని ప్రయత్నాలు జరుగుతుంటే అక్కడ ఏ అత్త అయినా అడ్డుకుంటుంది, అది న్యాచురల్. అంటే కేసీఆర్ గారి తర్వాత సీఎం సీట్ కొట్టేయాలనుకుంది సంతోష్ రావేనా? అదే స్కెచ్చా? సంతోష్ రావుకు ఉంది ఆలోచన, నేనేం తక్కువ, నాకు కూడా అన్ని అర్హతలు ఉన్నాయని హరీష్కు ఉంది. వీళ్ళందరేంది, వీళ్ళందరికంటే నాకే ఎక్కువ ఉంది అని కవిత. ఎవరి ప్రయత్నం వాళ్ళది, ప్రయత్నాలు ఎవరు చేసుకోలేదు, ఆశించిండ్రు, ప్రయత్నాలు చేసుకున్నారు. ఓవరాల్గా ఎటు చేరుతుంది అల్టిమేట్గా ఒకటేనండి, కేసీఆర్ గారికి భారతదేశం కాదు వరల్డ్ వైడ్గా కూడా ఎవరితోటైనా అవలీలగా పాలిటిక్స్ చేయగలే నేర్పు, ఓర్పు, సత్తా, క్యాపబిలిటీస్, కెపాసిటీ, ఎవ్రీథింగ్ ఆయన దగ్గర ఉన్నాయి. కానీ ఈ ఇంటి వాళ్ళనే, ఈ ఇంటి పోరుతోటే ఆయనకు తలపోటు ఉంది.